ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, అసిస్టెంట్ కమిషనర్ దేవిక గారు. ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దేవిక గారా? అవును సార్, తను మీ గురించి అడుగుతున్నారు. ఆమెను ఆఫీస్లో కూర్చోబెట్టి నేను బయటకు వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. నా కోసం ఎందుకు వచ్చిందంట వరస్ట్గా? తెలీదు సార్. ఒక్కతే వచ్చిందా? అవును సార్. అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకో. ఏదైనా బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ కోసం వచ్చుంటే ఇచ్చి పంపించేయండి. లేదు సార్, ఆవిడ మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటున్నారు. సరే, నేనే వస్తాను. ఏదో సెన్సిటివ్ మ్యాటర్ అంట సార్. ఆఫీస్లో వద్దు, ఇంటి అడ్రస్ చెప్పండి, అక్కడికి వెళ్ళి మాట్లాడతాను అంటున్నారు. ఏదైనా పర్సనల్ ఎంక్వైరీ అన్నారా? లేదు సార్, మీరొక ప్రభుత్వ అధికారి. మీ మీద రైడ్ అంటే ఒక్కరే రారు కదా. మీ అడ్రస్ అడుగుతున్నప్పుడు ఇవ్వకుంటే అనుమానం వస్తుంది కదా. మీ అడ్రస్ ఇమ్మంటారా? నా అడ్రస్ కోసం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఆఫీసర్ మన ఆఫీస్కు నేరుగా రావాల్సిన అవసరం లేదు. వరస్ట్గా తన ఆఫీస్ నుంచి ఒక్క ఫోన్ కాల్తో ఈజీగా కనుక్కోవచ్చు. డైరెక్ట్గా వచ్చారంటే ఏదో ఉండుంటుంది. సరే, అడ్రస్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఓకే. ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు వరస్ట్గా. నేను అంతే. నా ఆఫీస్ విషయాలను నా ఇంట్లో మాట్లాడడానికి ఇష్టపడను. కరెక్టేనండి. కానీ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇలా దర్జాగా కూర్చుని మాట్లాడతాను. ఎందుకంటే దట్ ఈజ్ మై జాబ్. నా ఆఫీస్ వర్క్ యాక్టివ్గా స్టార్ట్ అయ్యేది వేరే వాళ్ళ ఇళ్లల్లోనే. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కంప్లైంట్ ఇచ్చిన వారి ఇంటిపై రైడ్ చేయటమే నా డ్యూటీ. అందుకోసం ఇక్కడికి వచ్చానని చెప్పకండి వరస్ట్గా. మీకు మీరు అంత వర్స్ట్ కండిషన్ తెచ్చుకుంటే తప్పదుగా మా డిపార్ట్మెంట్కు. అయినా మా ఇంటి మీద రైడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? గవర్నమెంట్ ఇస్తున్న జీతంకు తగ్గట్టు ట్యాక్స్ పే చేస్తున్నా. ఈ ఎక్స్ట్రా నాకెందుకుంటుంది వరస్ట్గా? రెంట్స్ కావచ్చు, భార్య పేరుతో బిజినెస్ ఉండొచ్చు, మీరే ఇంకొకరి పేరు మీద ఏమైనా సైడ్ బిజినెస్ చేయొచ్చుగా. నాకంతలేదు వరస్ట్గా. ఇల్లు బాగా కట్టారు. ఎప్పుడో 10 ఏళ్ల కింద కట్టాను. చూస్తే అలా లేదే. బాగా మెయింటైన్ చేస్తున్నాను వరస్ట్గా. మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది? ఐఎమ్ సారీ, ఆ డీటెయిల్స్ అడగడానికి మీకు రైట్స్ లేవు. ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి అడగొచ్చుగా. అయితే నోటీస్ ఇచ్చి అడగండి, అప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. నేను ఒఫీషియల్గా నోటీస్ పంపిస్తే మీరు రూల్ ప్రకారం రిప్లై ఇవ్వాల్సిందే. ఇస్తాను వరస్ట్గా. కానీ అది ఒఫీషియల్గా రికార్డ్ అవుతుంది. అప్పుడు మీ కండిషన్ చాలా వరస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఫార్మాలిటీ కోసం విచారించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఏదైనా తేడా వస్తే ఆదాయానికి మించి 100 రూపాయల నోటు దొరికినా మీకే ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నోటీస్ పంపడానికి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించమంటారా? నా అకౌంట్ ఈ వీధి చివరుండే బ్యాంక్లో ఉంది. చూశాను. అదొక్కటేనా? ఎనీ ఎఫ్డీస్? లేదు. ఈ ఇల్లు ఒక్కటేనా? 2 సైట్స్ కూడా ఉన్నాయి. మీ పేరుతోనా? ఒకటి నా భార్య పేరుతో, ఇంకోటి నా కొడుకు పేరున.
మరి డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేశారా? నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? లేదు. మరి ఎంక్వైరీ చేస్తున్నారు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్న ఆఫీసర్ని మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్రాగేషన్ చేసే అధికారం మీకుందా? ఇది ఇంట్రాగేషన్ కాదు, ఇంట్రాక్షన్ మాత్రమే. ఒకవేళ ఇంట్రాగేషన్ చెయ్యాలనుకుంటే చట్ట ప్రకారం ఆ అధికారం కూడా ఉంది. అందుకే నేను అప్పటి నుండి క్వశ్చన్ చేస్తున్నాను, మీరు ఆన్సర్ చేస్తూ వెళ్తున్నారు. అంతే, ఇట్స్ జస్ట్ దాట్. మరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? నీలకంఠం మీకు బాగా కావలసిన వారా? ఏమీ లేదు, ఆయన అలా చెప్పుంటాడు వరస్ట్గా. అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, నీలకంఠం కట్టే ఏ బిల్డింగ్ అయినా టౌన్ ప్లానింగ్ ఇచ్చిన ప్రొసీజర్స్ ఫాలో కాడు. అది మీకు మీ డిపార్ట్మెంట్కు తెలిసినా చూసి చూడనట్టు వదిలేస్తారు. అలా ఏమీ లేదు, ఆయన చాలా బిల్డింగ్స్ కట్టారు. అన్ని బిల్డింగ్స్కి ప్లాన్ శాంక్షన్ చేసింది నేనే. ఎక్కడా అప్రూవల్స్కి మించి కట్టినట్టు నా దృష్టికి రాలేదు. ఐ ష్యూర్? షూర్. ఒకవేళ వస్తే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఆయన నర్సింగ్ హోమ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ ప్లాన్ ఎన్ని గజాలు? నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. ఇంత పెద్ద సిటీలో ఎవరు ఏ బిల్డింగ్ కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఎన్ని గజాల్లో కడుతున్నారన్న విషయం నాకెలా అంత నోటెడ్గా గుర్తుంటాయి? ఫైల్స్ చూసి చెప్తాను. ఇట్స్ ఓకే. మీకు కనీసం ఇదైనా తెలుసా ఆయన నర్సింగ్ హోమ్ కడుతున్న సంగతి? ఐఎమ్ నాట్ షూర్, ఐ డోంట్ నో. అయినా వెరిఫై చేయకుండా ఎలా చెప్పగలను వరస్ట్గా? మీరు వెరిఫై చేస్తూ ఉండండి. అక్కడ 200 గజాల్లో పర్మిషన్ ఇస్తే నీలకంఠం 500 గజాల స్థలంలో కట్టేశాడు వరస్ట్గా. ఏమో, కట్టుండొచ్చు. ప్లాన్ శాంక్షన్ చేసింది మీ డిపార్ట్మెంటే కదా? మా డిపార్ట్మెంటే కావచ్చు, కానీ అన్నిటికీ నేనే రెస్పాన్సిబిలిటీ అంటే ఎలా? రికార్డ్స్ వెరిఫై చేస్తే తెలుస్తుంది. బాగా వెరిఫై చేసుకున్నాక నాకు ఆ కాపీ పంపించండి. చట్ట ప్రకారం మీకు పర్సనల్గా ఇవ్వడం కుదరదు. సపోజ్ అదే చట్ట ప్రకారం అడిగితే? అప్పుడు చూస్తా. మీకు ఒఫీషియల్గా లెటర్ వస్తే అది నీలకంఠానికి తెలుస్తుంది. ప్రస్తుతానికి నా టార్గెట్ ఆయన కాదు, మీరొక ప్రభుత్వ అధికారి. పైగా నీలకంఠానికి క్లోజ్ అని టాక్ ఉంది. ఇప్పుడున్న మినిస్టర్కి నీలకంఠానికి మంచి ర్యాపో ఉంది. రేపా మినిస్టర్ ప్లేస్ ఇంకొకరికి వస్తే పాలిటిక్స్లో ఏదైనా జరగచ్చు. అప్పుడు నీలకంఠానికి ఏ దిక్కు ఉండదు. ఇక మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? సో మీరు లాయల్టీ చూపించాల్సింది నీలకంఠానికి కాదు, జీతం ఇచ్చే ప్రభుత్వానికి. ఆ ఒబీడియన్స్ మీకుంటే మీ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసిన బిల్డింగ్ ప్లాన్ పేపర్స్ ఒక కాపీ నాకు పంపించండి. మీరు ఇక్కడికి వచ్చి నీలకంఠానికి సంబంధించిన విషయాల గురించి ఆరా తీశారని తెలిస్తే తెలియనివ్వండి. ఒకవేళ తను కలిస్తే మీరే చెప్పండి, నో ప్రాబ్లం. మీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నారంటే అది నీలకంఠం వల్లే. ఈ సంగతి నాకే కాదు, ఈ సిటీ అంతా తెలుసు. మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చుండబెట్టి పవర్ తన చేతుల్లోకి తీసుకొని మీ డెసిషన్స్ అన్నీ తానే తీసుకుంటున్నాడు. మీరు మనసును చంపుకొని ఉద్యోగం చేస్తున్నారు. రేపెప్పుడైనా మీరు నీలకంఠం చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి తప్పించి ఇంకొకరిని తెప్పించుకుంటాడు. ఆయన దృష్టిలో మీరు ఇంజనీర్ కాదు, ఆయన అక్రమ నిర్మాణాలకు అప్రూవల్ ఇచ్చే ఇంజనీర్ మాత్రమే. జస్ట్ ఒక యంత్రంలా చూస్తున్నారు మిమ్మల్ని. ఆయన చెప్పు చేతుల్లో ఉన్నంత వరకే మీరా పోస్ట్లో ఉంటారు, అంతే. అలాంటప్పుడు ఏ నమ్మకంతో ఆ నీలకంఠం డీటెయిల్స్ అడుగుతున్నారు? అడగటం నా డ్యూటీ, ఇవ్వటం ఇవ్వకపోవటం ప్రస్తుతానికి మీ ఇష్టం. ఒఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక మీరు ఇవ్వకపోయినా డీటెయిల్స్ అన్నీ నడుచుకుంటూ వచ్చి బోనులో నిలబడతాయి. కానీ అంత దూరం తెచ్చుకోకండి.
నాకు మీలాంటి ఉద్యోగులు టార్గెట్ కాదు. నీలకంఠంతో పోలిస్తే మీరు చాలా చిన్న చేప. నాకు తిమింగలాలను పట్టుకోవటం ఇంట్రెస్ట్. మీలాంటి వాళ్ళు నా వలకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అయినా వినకపోతే ఆ భారీ తిమింగలాల్ని వేటాడేటప్పుడు దాంతో ఉండే మీరు కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉదయమే నా ట్రైను. ఢిల్లీ చేరడానికి ఒక 2 రోజులు, అక్కడ చుట్టుపక్కల అన్నీ చూడడానికి ఒక 5 రోజులు, ఇంటికి తిరిగి రావడానికి ఇంకో 2 రోజులు. మొత్తం 10 రోజులు అవుతుందమ్మా నేను తిరిగి రావడానికి. సరే తాతయ్య. జాబ్ కూడా దొరికింది. వచ్చాక చేరతాను. కొద్దిగా జీతం వస్తుంది, వేరే ఇల్లు చూసుకుందాం. అలాగే తాతయ్య. ఇక్కడ ఉన్నన్ని రోజులు దేవిక ఆంటీ చెప్పినట్టు విను. తనని ఇబ్బంది పెట్టకు. అలాగే తాతయ్య. తాతయ్య, మీరు దేవిక ఆంటీ భర్తని కలుస్తారా? అవునమ్మా. ఆయనని ఇక్కడికి తీసుకొస్తారా తాతయ్య? చెప్పలేనమ్మా, కానీ కలుస్తాను. ఇక్కడికి రప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తే మంచిది. మనం ఎలాగూ వేరే ఇల్లు చూసుకుంటాం కదా. అలాగే తాతయ్య. మీరైతే తప్పకుండా తిరిగి వస్తారు కదా? ఖచ్చితంగా వస్తాను తల్లి. తాతయ్య, మనం ఊరిలోనే ఉండిపోవాల్సింది. అక్కడ ఒక్కదానివే ఒంటరిగా 10 రోజులు ఎలా ఉండగలవమ్మా? ఇక్కడైనా ఒక్కదాన్నే కదా తాతయ్య. దేవిక ఆంటీ ఉంది కదమ్మా. తను తన పనిలో బిజీగా ఉంది తాతయ్య. మరి ఎలాగమ్మా? తాతయ్య, నేను కూడా ఢిల్లీకి వస్తాను. నువ్వు వచ్చి ఏం చేస్తావు తల్లి? మీతో పాటు తిరుగుతాను, మీ వెంటే ఉంటాను. నేను మీతో లేకపోతే, నన్ను మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి రాకపోతే? అలా ఎలా మర్చిపోతానమ్మా? ప్రాణం మీద తీపి లేకపోయినా నీకో దారి చూపించే వరకు నా ఆయుష్ తీయొద్దని ఆ భగవంతుని కోరుకుంటున్నానమ్మా. నిన్ను వదిలేసి అక్కడే ఎందుకుంటానమ్మా? తప్పకుండా వస్తాను. అప్పటి వరకు నువ్వు దేవికాతో పాటు ఉండు. ఉంటాను తాతయ్య. కానీ ఆంటీ తన బిజీలో తనుండి నన్ను అలాగే వంట చేసుకుంటూ ఉండమని వదిలేస్తే? లేదమ్మా, దేవిక అలా చేయదు. ఒకవేళ చేస్తే తాతయ్య? అలా ఎందుకు చేస్తుంది? నీకా అనుమానం ఎందుకు వచ్చింది? మీరు కూడా స్కూల్ మాన్పించి వంట చేయించారు కదా, తను కూడా అలానే చేస్తే? చూడు తల్లి, జరిగిందేదో జరిగింది. ఇకపై అలా చెయ్యను. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. నేను ఖచ్చితంగా తిరిగొస్తానమ్మా. నేను నీ పూర్తి బాధ్యత దేవిక పైన పెట్టను. చెప్పండి పిన్ని. చెప్పాల్సింది నువ్వు. నిన్ననే గృహప్రవేశం చేశావు. మీరు రాలేదు కదా. అర్జెంట్ వర్క్ ఉండి రాలేకపోయాను. ఫంక్షన్ ఎలా జరిగింది? ఏంటి విశేషాలు? బాగానే జరిగింది. మీరు కూడా వస్తే బాగుండు పిన్ని. చాలా మంది వచ్చారు కదా, అది చాలు. దాదాపు పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. నైస్. ఎక్సెప్ట్ యూ. నాలాంటి వాళ్ళదేముందిలే కానీ. అలా అంటారేంటి పిన్ని? సరే, షామియానా వాళ్ళకి అమౌంట్ ఇచ్చావా? ఇస్తుంటే తీసుకోలేదు పిన్ని. మీరంటే చాలా రెస్పెక్ట్ అనుకుంటా. నేనే బలవంతంగా ఇచ్చి పంపించాను. ఫుడ్ ఐటమ్స్ బాగా పెట్టించావా? పిన్ని, 4 రకాల స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఫుడ్ అందరు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అది చూసి అమ్మ, అక్క, కీర్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారే. హలో 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 సరిగా వినిపించట్లేదు పిన్ని. హలో హలో పిన్ని. వాళ్లే వచ్చారా, లేకపోతే వాళ్ళని తీసుకురావటానికి నువ్వే ఇంటికి వెహికల్ పంపించావా? హలో, సరిగా వినిపించట్లేదు పిన్ని. కొత్తిల్లు కదా, గోడలు బాగా స్ట్రాంగ్ అనుకుంటా. సిగ్నల్స్ లోపలికి రావటం లేదేమో, బయటకొచ్చి మాట్లాడు. పిన్ని, ఇప్పుడు వినిపిస్తుంది. గృహప్రవేశానికి ఈ పిన్నికి పెట్టాల్సిన చీర పంపించావా? ఇంట్లో వాళ్ళందరికీ తీసుకున్నాను పిన్ని.
అమ్మకు, కీర్తికి, మీకు, అమ్మమ్మకు అందరికీ తీసుకున్నాను. మీకు ఇంటికొచ్చేస్తాను పిన్ని. ఖర్చు బాగా అయినట్టుంది. అవును పిన్ని, గ్రాండ్గా చేశాం కదా. అయినా గృహప్రవేశం చేసేది ఒక్కసారే కదా అని. సరే మరి, ఇంటికి వస్తున్నావు కదా, వచ్చేటప్పుడు మీ ఆవిడ దీపను కూడా తీసుకురా. నేను తనను చూడలేదు, చూసినట్టు ఉంటుంది, పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. తనని తప్పకుండా తీసుకురా. సరే పిన్ని. మా మేనల్లుడు అమెరికాలో ఉంటున్నాడు. పేరు ప్రవీణ్. ఎంఎస్ చేశాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ ఊళ్ళో ఉంటుంది. ఇప్పుడు వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మరి ఇంట్లో వాళ్ళు నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? నువ్వేమనుకుంటున్నావు? అమ్మ అంటోంది, కానీ ఇంకా సీరియస్గా చూడడం లేదు. అయితే మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటావన్నమాట. ఐఎమ్ సారీ, ఏమీ అనుకోకు ఇలా అడిగినందుకు. ఆడపిల్లల్ని పెళ్లి విషయంలో ఎలా అడగాలో పెద్దగా నాకు తెలీదు. కానీ నువ్వు నాకు 10th చదువుతున్నప్పటి నుంచి తెలుసు. ఆ చదువుతోనే నా కూతురు లాంటి దానివని అడిగాను. ముందు నీ మనసులో ఏముందో తెలుసుకున్నాక మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామనుకున్నా. మా మంచి కోరేవారు. అలాగే మాట్లాడండి. నా మేనల్లుడు నా చేతుల్లో పెరిగిన వాడేం కాదు. తనకు బాగా కావలసిన వాళ్లలో నేను ఒకణ్ణి. కాబట్టి నేను తీసుకొచ్చిన సంబంధమని మీరు వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకోవాల్సిన పని లేదు. అన్నీ తెలుసుకోండి. సరే. తను అమెరికాలోనే సెటిల్ అవుతాడమ్మా. 6 ఏళ్ల క్రితం ఒకసారి ఇండియాకి వచ్చాడు. ఏడాదికి 3-4 సార్లు ఫోన్ చేస్తాడు. రీసెంట్గా మొన్న కాల్ చేసి చెప్పాడు, 3 నెలలు సెలవు తీసుకుని ఇండియాకి వస్తున్నాను, ఎవరైనా ఓ అమ్మాయి ఉంటే చూడండి, పెళ్లి చేసుకుంటాను అని. వాడికి ఇక్కడ సంప్రదాయాలు పద్ధతులు తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ. అమ్మకు చెప్తాను. అమ్మ మీతో మాట్లాడుతుంది. అయితే మీతో రెగ్యులర్గా కమ్యూనికేషన్లో లేడని చెప్తున్నారు. మరి మీ డెసిషన్ తను ఒప్పుకుంటారా? నేను చెప్పింది వింటాడు అనుకోను, అట్లాగని వినాలి అనుకోను. నేను జస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నానమ్మా. ఫలానా చోట తెలిసిన ఒక అమ్మాయి ఉందని చెప్పడం వరకే నా బాధ్యత. అంకుల్, నన్ను ఒక్కదాన్నే చూస్తున్నారా లేక ఇంకెవరినైనా చూస్తున్నారా? అంటే 3 నెలల్లో పెళ్ళంటున్నారని. అందుకే మన కమ్యూనిటీ సెక్రటరీకి చెప్పాను, ఓ 10 మందిని చూస్తానని చెప్పాడు. వాళ్ళని చూడడం కంటే ముందే నన్ను పిలిచి అడగడానికి కారణం ఏంటి? నిన్ను చిన్ననాటి నుంచి చూస్తున్నాను. నీ పని నువ్వు చూసుకుని వెళ్తావు. అనవసరమైన విషయాలు పట్టించుకోవు. కష్టం నష్టం తెలిసిన అమ్మాయివి. ఇంతకంటే ఏం కావాలమ్మా? అబ్బాయి తల్లిదండ్రి దగ్గర పెరగలేదు. కాస్త కోపం ఎక్కువ ఉండొచ్చు. అలానే చెడ్డవాడు మాత్రం కాదమ్మా. వాడి గుణగుణాలకి నువ్వైతే సరిపోతావని నా అభిప్రాయం. అందుకే నిన్నడిగాను. అయితే మీ అక్క కొడుకు కోసం ఆచితూచి సంబంధాలు చూస్తున్నారన్నమాట. లేకపోతే ఇలాంటి మంచి జరిగితే మంచిదే. ఏదైనా తప్పు జరిగితే కనిపించినోడా, ఎవరికైనా పెళ్లి చేసినోడా ఆయన్ని పెళ్లికి ఎలా ముందు పెడతారని నన్ను ఆడిపోసుకుంటారమ్మా. ఆయన కంటే మ్యాట్రిమోనీ వాళ్ళని నమ్ముకుంటే మంచిదనే మాట నాకెందుకమ్మా. అందుకే ఈ జాగ్రత్తలన్నీ. మీరు మళ్ళీ మీ మేనల్లుడికి ఫోన్ చేస్తారు కదా? చేస్తే మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్పబోయే ఈ అంశాలు మీ దృష్టిలో ఉండాలని చెప్తున్నాను. చెప్పొచ్చా? నిశ్చింతగా చెప్పు. చెప్పు కీర్తి. ఎలాగో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి అమ్మొచ్చి మీతో మాట్లాడుతుంది. నేను ఇలా మాట్లాడుతున్నందుకు పెళ్లిపై గౌరవం లేదనుకోకండి. అలానే చిన్న చూపు కూడా లేదు. పెళ్లిపై బాధ్యతతో చెప్తున్నాను. పెళ్లి జరిగి బంధం నిలబడాలంటే ఇరు కుటుంబాలు అన్ని విధాలుగా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇక మా ఫైనాన్షియల్ పరిస్థితి అంతకంతే. అందుకే బాగా రిచ్గా పెళ్లి చేయాలనుకుంటే అమ్మ వల్ల కాదు. సరేనమ్మా, ఆ సంగతి నేను మాట్లాడతాను. అబ్బాయి వాళ్ళు వచ్చి చూసి నచ్చిందంటే ఆడపెళ్లి వాళ్ళు మంచి సంబంధం ఎలాగైనా చేయాలని ఆరాటపడతారు. అది చూసి మగ పెళ్లి వారి తరపున వారు మాకు ఈ పద్ధతిలో
ఇంత గ్రాండ్గా పెళ్లి చేయాలని డిమాండ్ చేయడం సహజం. కానీ అలా అడిగితే అమ్మ చాలా కంగారు పడుతుంది. చేతిలో తగినంత డబ్బులు లేవు. మంచి సంబంధం ఎలా వదులుకోవాలని. అంత బరువైన మంచి సంబంధం బాధ్యతలన్నీ అమ్మొక్కతే చేయాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మా పరిస్థితిపై అంచనాకొచ్చాకే ఇంటి వరకు రావాలని చెప్తున్నాను. తీరా వచ్చాక గొంతమ్మ కోరికలు కోరి గ్రాండ్గా చేయాలి ఇలా అలా అంటే మా వల్ల కాదు అని అంటున్నాను. అబ్బాయికి విజన్ ఉంటే లైఫ్ లాంగ్ నీతో ఉంటే గ్రాండ్ లైఫ్ ఉంటుందో లేదో చూసుకుంటాడు. అంతేగాని ఒక్కరోజు జరిగే తంతు గ్రాండ్గా జరిగిందో లేదో పట్టించుకోడు. ఒకవేళ అంత సవ్యంగా జరిగి పెళ్లి కుదిరితే అప్పుడు తను జాబ్ చేయమంటే చేస్తాను, లేదంటే లేదు. ఖచ్చితంగా చేస్తాననే ఒపీనియన్ అయితే ఏం లేదు. నా క్వాలిఫికేషన్కి అక్కడ ఏ జాబ్కి సూట్ అవుతానో తెలియదు. ఆ విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నాకు ఓకే. అలాగే ఇవన్నీ అతనితో మాట్లాడాక అన్నిటికీ సరే అంటేనే మీ ఇంటి వరకు తీసుకొస్తాను. సరే, కానీ అమ్మకి మాత్రం ఇవన్నీ తెలియకూడదు. నేను మీతో ముందే నా పెళ్లి గురించి నేనే మాట్లాడుకున్నానని తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది. మేమంతా లేమా, నీ పెళ్లి నువ్వే చేసుకుంటే ఇక మేమంతా ఎందుకని అంటుంది. ఇబ్బందిగా ఫీల్ అవుతుంది కూడా. కాబట్టి ఈ పెళ్లి పెత్తనం అంతా అమ్మకి అప్పగించండి. అలాగేనమ్మా. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అన్ని వైపుల నుంచి అందరూ అడిగేవాళ్లే. కానీ ఏ ఒక్కరు ఒక్క సంబంధం తీసుకురాలేదు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అమ్మకున్న ఎన్నో రెస్పాన్సిబిలిటీస్లో నేనొకటి. ముఖ్యంగా నా పెళ్లి. అది జరిగితే అమ్మకు ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది. సంతృప్తి, సంతోషం తన కళ్ళల్లో చూడొచ్చు. ఆ ఆనందానికి కారణమైన మీకు నేను చెప్పేది ఓ చిన్న థ్యాంక్స్ మాత్రమే. మీ కంపెనీ సంవత్సరం ట్రాన్సాక్షన్ ₹1,00,00,000. నీలకంఠానికి 6 కోట్ల అప్పు ఎలా ఇచ్చారు? ఇంటికి పిలిపించి బెదిరించడం చట్టరీత్యా నేరం అవుతుంది. యూర్ రైట్. కానీ ఒక్కసారి ఫినాన్స్ కంపెనీపై ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యిందంటే ఏమవుతుందో మీకు తెలీదా? మీరు ఏ ₹100తో సిటీలో అడుగు పెట్టారో మళ్ళీ అదే ₹100తో రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది.